హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఫుల్ టాపిక్ వచ్చేసి షిబా ఇను గురించి అయితే కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి ఓన్లీ షిబా ఇను కాయిన్ గురించి అయితే ఉంటుంది. ఎందుకంటే షిబా ఇను గురించి అయితే చాలా అయితే వీడియో అయితే చేయలేదు. ఇప్పుడు క్లియర్ కట్గా షిబా ఇను గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే రీసెంట్ టైంలో నేను ఆల్రెడీ చెప్పాను మార్కెట్ అనేది క్రాష్ ఎందుకు అవుతుంది, అవన్నీ పర్టికులర్ రీజన్స్ అనేది మీకు తెలాలంటే ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ అయితే మీరు కంపల్సరీ చూడండి, అప్పుడైతే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకే గైస్, ఇప్పుడైతే మనం మార్కెట్ ఏ విధంగా ఉందో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఈరోజు చూసుకున్నట్టయితే వీకెండ్లో చూసుకున్నట్టయితే వాల్యూమ్ అనేది తక్కువ ఉంటుంది. బట్ అన్ని కాయిన్స్ అనేది ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయంటే మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఏంటంటే చాలా వరకు కాయిన్స్ అనేది ఓవర్బోట్ అయితే అయ్యాయి, అంటే ఎక్కువ సేలింగ్ అయితే జరిగింది. అందుకోసం అనేది మార్కెట్ అనేది కొద్దిగా రికవరీ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఇది 100% సక్సెస్ఫుల్ రికవరీ అంటే నేను దాని గురించి ఏంటంటే ఇంకో 2 days తర్వాత అయితే మాట్లాడతాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం ఉన్న టాపిక్లో అయితే షిబా ఇను గురించి అయితే చూద్దాం. షిబా ఇను చూసుకున్నట్లయితే పర్టికులర్గా చాలా ట్రాప్స్ అయితే క్రియేట్ చేసింది. మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే అటు ఫ్యూచర్ ట్రేడింగ్ చేసిన వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయితే కలిగించింది. ఇప్పుడు వాటి గురించి అయితే మాట్లాడతాను. ఒకసారి చూసుకుంటే చార్ట్ని క్లియర్గా గమనిస్తే దీంట్లో మల్టిపుల్ చార్ట్స్ చెప్తాను. కొద్దిగా మనకి అడ్వాన్స్ లెవెల్ అయితే చార్ట్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది నార్మల్ లెవెల్ చార్ట్స్ అయితే కాదు. ఎందుకంటే షిబా ఇను అనాలిసిస్ చేయాలంటే కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో చార్ట్స్ మాత్రమే అయితే గమనించాలి. అందుకోసం అనేది లెవెల్ టు లెవెల్ అనేది చార్ట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. దీంట్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ట్రాప్. ఎన్నిసార్లు మార్కెట్ ట్రాప్ చేస్తున్నారని మనం అయితే క్లియర్గా గమనించాలి. ఇదంతా ఏంటంటే ఫ్యూచర్కి సంబంధించిన ట్రాప్స్ అన్నట్టు నేను ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్లో చెప్పాను. ఎక్కువసార్లు ట్రాప్ అవడం వల్లనే షిబా ఇను డౌన్ అయింది. ఎందుకు ఇన్ని ట్రాప్స్ అనేవి జరుగుతున్నాయో ఇప్పుడు నేను క్లియర్గా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి షిబా ఇను ఒక ట్రెండ్ని అయితే ఫాలో అయింది. ఇది మనకి డౌన్ ట్రెండ్ లైన్, ఏదైతే మనకి బ్లూ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మార్కెట్ అనేది క్లియర్ కట్గా దాని ఎబోవ్ అయితే ఎప్పుడు కూడా వెళ్ళలేదు. దీనికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ కరెక్ట్గా ఈ లైన్ దగ్గర నుంచి మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే డౌన్ అయింది. క్లియర్గా చూసుకున్నట్లయితే ఎన్నిసార్లు డౌన్ అయింది మనం చూసుకున్నట్లయితే ఈవెన్ 1 2 3 4 5 మనకి ఏంటంటే 5 times ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఏంటంటే డౌన్ అయింది. వన్స్ ఏంటంటే దీనికన్నా కొద్దిగా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యి దీని బ్రేక్అవుట్ అయ్యి దీని లైన్ని హోల్డ్ చేసింది. లైన్ని హోల్డ్ చేయడంతో అందరూ ఏంటంటే టెక్నికల్లీ ఏంటంటే బుల్లిష్ ప్యాటర్న్ వచ్చింది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఎక్కువ మంది ఏంటంటే హైలీ టార్గెట్స్ అనేది ఇంకా వెళ్ళొద్దని చెప్పి అయితే అనుకున్నాం. బట్ నా పరంగా ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, మన ప్రీవియస్ వీడియో అయితే మీరు చెక్ చేసుకుంటే సరిపోద్ది. ఎవరైతే రీసెంట్ ఉన్న వాళ్ళకైతే క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇది మనకి ట్రాప్ అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. ఎందుకంటే మార్కెట్ అనేది క్లియర్ కట్గా ఏంటంటే డౌన్ ట్రెండ్లో ఉంది. ఇది ఒక ట్రాప్. ఎందుకని చెప్తున్నా అంటే ఇక్కడ నుంచి ఏంటంటే ఎవరైనా కానీ ప్యాటర్న్ చూసి ట్రేడ్ చేస్తారు. ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్, మన దగ్గర ఏంటంటే అంత ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉండదు కాబట్టి వాళ్ళు ఏంటంటే నార్మల్గా ఏంటంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి బై చేస్తారు. బట్ ఫారినర్స్ అలా కాదు, వాళ్ళకి పర్టికులర్ ప్యాటర్న్స్ అనేది రావడంతో వాళ్ళు ఏంటంటే బై చేస్తారు. బట్ వాళ్ళని కూడా లిక్విడ్ చేసింది 100% ట్రాప్ అయితే అయ్యారు. ఎందుకనేది ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ఏదైతే ట్రయాంగిల్ ఉందో ఇది మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్. దీని టెక్నికల్ టార్గెట్ పరంగా చూసుకున్నట్లయితే ఏదైతే బ్రేక్అవుట్ ఉందో అక్కడ నుంచి చూసుకున్నట్లయితే నియర్లీ ఇక్కడ దాకా అయితే రావాలి. అంటే మనం చూసుకున్నట్లయితే కిందటిసారి ఉన్న హైట్ దగ్గరికి ఏంటంటే టార్గెట్ అనేది అచీవ్ కావాలి. బట్ ఇక్కడ ఏమైందంటే మార్కెట్ అనేది వీళ్ళని ట్రాప్ చేసింది. జస్ట్ ఏంటంటే మూమెంటం అనేది షిఫ్ట్ చేసింది. ఒకసారి చూసుకున్నట్లయితే వీళ్ళు ఏంటంటే బై సైడ్ వెళ్ళారు, కొద్ది వరకు ప్రాఫిట్ వచ్చింది. వీళ్ళు ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేయలేదు. మార్కెట్ అనేది ఒక డెరివేషన్ క్రియేట్ చేసింది. ఇది ఒక ట్రాప్ అన్నట్టు. ఇక్కడ మనకి ఏదైతే ఏరియా ఉందో నేను దాన్ని ట్రాప్ కింద తీస్తున్నానో ఒకసారి అయితే జాగ్రత్త అయితే గమనించండి. ఎంటైర్లీ చూసుకున్నట్లయితే ఈ జోన్ క్లియర్గా చెప్పాలంటే ఈ జోన్ మొత్తం ఏంటంటే మనకి ఒక డెరివేషన్ సంబంధించిన జోన్. ఒక్క నిమిషం గైస్, ఈ జోన్ ఏదైతే జోన్ ఏదైతే డ్రా చేశానో ఈ జోన్లో ఏంటంటే కొద్దిగా ట్రాప్ అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడనే కొద్దిగా ఎక్కువ వాల్యూమ్ అయితే జనరేట్ అయ్యింది. ఎక్కువ మంది ఏంటంటే ఎక్కువ హయ్యర్ టార్గెట్స్ అనేది వెళ్ళొద్దని చెప్పి అయితే అనుకున్నారు. బట్ ఇక్కడ మార్కెట్ అనేది కొద్దిగా రివర్స్ అనేది తీసుకుంది. అది కూడా మనకి ఏంటంటే యూ షేప్లో ఈ విధంగా ఏంటంటే మనకి మార్కెట్ అని ట్రాప్ చేసేసి వన్స్ ఏంటంటే ఇక్కడ లిక్విడ్ ఎన్నిసార్లు అయిందని ఫస్ట్ చూద్దాం. ఇక్కడ మనకి ఏంటంటే బై సైడ్ అయితే లిక్విడ్ అయింది కదా, 100% ఏంటంటే లిక్విడ్ అయినట్టు అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు హయ్యర్ టార్గెట్స్ అయితే పెట్టుకున్నారు. బట్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ అయితే వెళ్ళింది. అండ్ దాంతోపాటు చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం ఇంకెక్కడ ట్రాప్ చేసినా చూద్దాం. మార్కెట్ అనేది క్లియర్ కట్గా ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవ్వడం, అంటే మనకి డౌన్ ట్రెండ్ ఉన్నప్పటి నుంచి క్లియర్గా ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ అయినప్పుడు కరెక్ట్గా ఈ లెవెల్ నుంచి అయితే హోల్డ్ చేసింది. ఈ లెవెల్ ఎందుకు హోల్డ్ అయిందని నేను ఆల్రెడీ మీకు చెప్పాను. అక్కడ చూసుకున్నట్లయితే మనకి డైలీ లెవెల్ అయితే ఉంది. ఆ డైలీ లెవెల్ కన్నా కొద్దిగా బిలో వెళ్ళి మార్కెట్ అనేది లిక్విడ్ తీసేసుకొని మళ్ళీ దీన్ని హోల్డ్ చేసి ఖచ్చితంగా అయితే ఇంక్రీజ్ అయింది. దీని గురించి ఆల్రెడీ నేను మాట్లాడాను. సేమ్ అదే విధంగా ఏంటంటే మార్కెట్ ఇక్కడ హోల్డ్ అయిన తర్వాత ప్రైస్ అనేది మెల్లిగా ఈ పర్పుల్ లైన్కి బ్లూ లైన్కి మనకి ఏంటంటే బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. మల్టిపుల్ టైంలో ఏంటంటే బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. బట్ ఎక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది, ఏదైతే రెడ్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మాత్రమే ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈవెన్ 3 times ఇంక్రీజ్ అయింది. 3 timesలో ఇంక్రీజ్ అయినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే బ్లైండ్గా ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చేసరికి మళ్ళీ బై ఆర్డర్ పెట్టారు. అండ్ థర్డ్ టైం కూడా ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది అండ్ మళ్ళీ కూడా బై ఆర్డర్ పెట్టారు. 3 times వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. వాళ్ళ గెయిన్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి. బట్ వాళ్ళు అనేది ఎలాంటి ప్రాఫిట్ అనేది బుక్ చేయలేదు.
ప్రైస్ అనేది కొద్ది మూమెంటం షిఫ్ట్ చేసింది, ఇంకా కూడా వెళ్ళొద్దని అపోహలు అయితే ఉన్నారు. అండ్ అప్పుడు ట్రాప్ అయితే క్రియేట్ అయింది. అండ్ నెక్స్ట్ టైం కూడా వచ్చింది. అండ్ ఇంకొకసారి కూడా ఇక్కడ మీరు క్లియర్గా గమనించుకున్నట్లయితే బయ్యర్స్ని ఎప్పుడు కూడా ఈ లెవెల్ అనేది లూజ్ చేయడానికి అయితే ట్రై చేయలేదు. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వీక్ చూసుకోండి, ఇక్కడ దాకా వచ్చుతోటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు, బయింగ్ ఆర్డర్స్ అనేది వచ్చాయి. అందుకోసం అనేది ఫాస్ట్గా ఏంటంటే క్యాండిల్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. జస్ట్ ఏంటంటే మనకి దాని టచ్ అవడంతో మార్కెట్ అనేది బౌన్స్ అయింది. బౌన్స్ అయిన తర్వాత ఏమైంది, క్యాండిల్ అనేది ఈ రేంజ్లో క్లోజ్ అయింది. తర్వాత ఏంటంటే మెల్లిమెల్లిగా ఏంటంటే మళ్ళీ ఇదే ప్రైస్ ఎందుకు వచ్చింది. దాని తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఏంటంటే బై చేశారు, అందుకే మళ్ళీ గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది. ఎప్పుడైతే ఈ లెవెల్ని లూజ్ అయిందో 100% ఏంటంటే సక్సెస్ఫుల్గా ట్రాప్ అయింది. ఆ లెవెల్ని ట్రాప్ అవడంతో పాటు మనకి ఏంటంటే మార్కెట్ అనేది డౌన్ అయిన తర్వాత రీసెట్ కూడా చేసేసి 100% ఏంటంటే బై సైడ్ ఉన్న లిక్విడ్ అనేది తీసేసుకొని మార్కెట్ అనేది డౌన్ అయింది. క్లియర్గా అయితే నేను చెప్పాను, మార్కెట్ అనేది ఒకటి బయర్ దిక్కు ట్రాప్ చేసింది అండ్ సెల్లర్ దిక్కు ట్రాప్ చేసింది. 2 ట్రాప్స్ అనేది కంప్లీట్ అయింది. నేను కరెక్ట్గా చెప్తున్నాను, చార్ట్స్లో అనేది అడ్వాన్స్ లెవెల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మీకు తెలాలంటే ఖచ్చితంగా గ్రూప్లో ఉండాలని చెప్పి నేను మళ్ళీ అయితే చెప్తాను. గ్రూప్లో ఏంటంటే ఇవన్నీ మీకు తెలియకుండా నేను పర్టికులర్ లెవెల్లో మీకు బై సిగ్నల్ ఇచ్చాను. ఇప్పుడు ఈ లెవెల్లో ఎందుకు బై సిగ్నల్ ఇచ్చాను, కరెక్ట్ నేను బాటమ్ని ఫైండ్ చేశానా లేదా, అవన్నీ మీకు చార్ట్తో సహా అయితే మీకు క్లియర్గా చెప్తాను. 100% దాదాపుగా ఏంటంటే ఒక్కసారి మార్కెట్ అనేది కొద్దిగా కూల్ డౌన్ అవుతే నేను చెప్పినట్టు 100% మార్కెట్ అయితే ఫాలో అవుద్ది, 100% అయితే గ్యారంటీ. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఇక్కడ నుంచి క్రాష్ అయిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎందుకు ప్రైస్ అనేది బౌన్స్ అయింది, కరెక్ట్గా చూసుకుంటే అయితే ఇదే రేంజ్ దగ్గర నుంచి ఎందుకు బౌన్స్ అయింది అనేది ఎవరికి తెలియదు. బట్ నేనైతే మీకు దానికి టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఇది చెప్తాను. ఏదైనా కానీ లెవెల్లో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా దాని వెనకాల ఏదో ఒక ప్యాటర్న్స్ అయినా రావాలి, లేకుంటే ఒక ట్రెండ్ లైన్స్ అయినా ఉండాలి, లేకుంటే ఏదైనా వాల్యూమ్ ట్రాప్ అనేది ఉండాలి, ఏదన్నా ఒక ట్రాప్ అనేది జరుగుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే బయ్యర్స్ అనేది యాక్టివ్ అయితే అవుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు మనకి ఎందుకు ఈ లెవెల్లో ఇంక్రీజ్ అయింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే చార్ట్లు అయితే ఉన్నాయి. చార్ట్స్లో ఏంటంటే కొన్ని ఇది బేసిక్ లెవెల్ చార్ట్స్. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే చాలా బేసిక్ లెవెల్ చార్ట్స్. దీంట్లో ఏంటంటే ప్యాటర్న్స్ ఇవన్నీ ఏంటంటే నార్మల్ లెవెల్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంట్లయితే ఇప్పుడు నేను ఇంకొక ట్రాప్ కూడా గమనిస్తాను. ఇది మనకి సెకండ్ ట్రాప్. ఓకే గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఏంటంటే ఎక్కువ శాతం బౌన్స్ అవుతుంది. దీన్ని మనం మళ్ళీ గమనిస్తున్నట్లయితే ప్రైస్ అనేది కరెక్ట్గా ఈ రెడ్ లైన్ దగ్గరికి అచ్చుడుతోటే ఒక చిన్న విక్ అది ఫామ్ అయింది. ఫాస్ట్గా ఏంటంటే ఎక్కడ దాకా ఇంక్రీజ్ అయింది ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. నియర్లీ చూసుకున్నట్లయితే 140% ఏంటంటే ఇంక్రీజ్ అయింది. ఎవరైతే ఇక్కడ ఒక 1 lakh పెట్టుకున్నారో వాళ్ళకి ఏంటంటే 1,41,000 ఈజీగా ఏంటంటే అయిపోయాయి. అండ్ సెకండ్ టైం చూసుకుంటే మళ్ళీ కరెక్ట్గా ఇదే లైన్ దగ్గర నుంచి బౌన్స్ అయింది. నియర్లీ చూసుకుంటే 52% అయింది, ఇక్కడ కొద్దిగా తగ్గింది, బట్ ఇంక్రీజ్ అయింది. మూమెంటం అనేది ఖచ్చితంగా దీంట్లో అయితే ఎక్కువ శాతం ఏంటంటే స్ట్రాంగ్ బై దిక్కైతే వెళ్ళింది. 2 times ఏంటంటే బయింగ్ ఆర్డర్స్ అయితే మనకి ఇంక్రీజ్ అయ్యాయి. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళ మనీ మార్కెట్లో అయితే ఉండిపోయింది. అంటే ఇక్కడ నుంచి ఏంటంటే చెప్పాలనుకునేది ఏంటంటే స్పాట్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే కాలేదు. ఫ్యూచర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ విధంగా లాంగ్ పొజిషన్ అయితే తీసుకున్నారు. నేను మీకు ఫ్యూచర్ ట్రేడింగ్ గురించి తెలియదు కాబట్టి నేను క్లియర్గా అయితే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఫ్యూచర్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా ఎక్కువ శాతం ఏంటంటే హై రిస్క్ ట్రేడ్ అయితే చేస్తారు. ఒక 20x 50x ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళ గురించి అయితే మాట్లాడుతాను. ఒక 2x ఉన్న వాళ్ళు కూడా లిక్విడ్ అవుతారు 100%. ఏంటంటే మార్కెట్లో ఏంటంటే ఆ విధమైన ట్రాప్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ విధంగా లిక్విడ్ పెట్టుకుని అయితే ట్రేడ్ అయితే చేశారు. వన్స్ ఏంటంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ప్రాఫిట్ అనేది బుక్ చేయలేదు. కాబట్టి ఏంటంటే 2 times ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. కాబట్టి థర్డ్ టైం ఏంటంటే ప్రైస్ అనేది డైరెక్ట్ ఏంటంటే క్రాష్ అయింది. వీళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే ఇంక్రీజ్ అవుతుందని చెప్పి మళ్ళీ బయింగ్ ఆర్డర్స్ అయితే పెట్టుకున్నారు. వీళ్ళు లిక్విడ్ అయిపోయారు. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే మూమెంట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత కొంతమంది ఏంటంటే షార్ట్ సేల్ చేశారు. షార్ట్ సేల్ చేసిన వాళ్ళు కూడా రికవర్ అయ్యారు. వాళ్ళ గురించి కూడా నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. మొత్తం ఏంటంటే 3 వాళ్ళని ఏంటంటే మార్కెట్ ట్రాప్ చేసింది. ఒకటి బై సైడు, నెక్స్ట్ ఏంటంటే వాల్యూమ్ సైడు, అండ్ దాంతోపాటు ఏంటంటే లాంగ్ సైడ్ చేసుకున్న వాళ్ళు ముగ్గురు ఏంటంటే ట్రాప్ చేసింది. కరెక్ట్గా ఏంటంటే ట్రాప్స్ అయిన తర్వాతనే మార్కెట్ అనేది ఒక రియాక్షన్ అయితే క్రియేట్ అయిందని చెప్పి నేను అనుకుంటాను. ఇప్పుడు దాని గురించి అయితే మాట్లాడతాను. ఇది బేసిక్ లెవెల్ చార్ట్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం అడ్వాన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే అడ్వాన్స్ చార్ట్స్ అయితే చూపిస్తున్నాం. ఖచ్చితంగా వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మీరైతే లైక్ చేయాలి, ఖచ్చితంగా లైక్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే గైస్, ఇప్పుడైతే మనం నెక్స్ట్ చార్ట్లోకి అయితే వెళ్దాం. ఇది మనం అడ్వాన్స్ చార్ట్లోకి అయితే ఉన్నాం. ఇప్పుడు నేను ఏంటంటే ఈ చార్ట్లో ఏంటంటే క్లియర్ కట్గా ఏంటంటే అడ్వాన్స్ లెవెల్లో అయితే ఉన్నాం. ఇప్పటిదాకా ఏంటంటే బేసిక్ లెవెల్ ట్రేడ్ చేసాం. దాంట్లో ఏంటంటే మనకి నార్మల్గా ఏంటంటే ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, లిక్విడ్ ఏ విధంగా ఉన్నాయని చూపించడానికి మాత్రమే ఆ చార్ట్ అయితే తీసుకున్నాను. ఇది ఏంటంటే అడ్వాన్స్ లెవెల్ చార్ట్. దీంతో పాటు ఏంటంటే ఫ్యూచర్ ట్రేడ్ చేసే చార్ట్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. నేను స్పెసిఫిక్గా ఏంటంటే ఒకటే కాయిన్ని మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే అబ్జర్వ్ చేస్తాను. దాంట్లో మూమెంటం షిఫ్ట్ అయితే నాకైతే కొద్దిగా అనాలిసిస్ అయితే ఉంటుంది. ఒకటేసారి ఏంటంటే మీకు ఒక వీడియో ఇప్పుడు ప్రతి దాన్ని నేను ఇప్పుడు అనాలిసిస్ చేసి వీడియో అయితే చేయలేను, నాకు టైం వేస్ట్ అయితే అవుద్ది. క్లియర్గా చెప్పాలంటే నేను కూడా ట్రేడ్ చేసుకుంటాను, నాకు కూడా టైం అయితే ఉంటుంది కాబట్టి నేను వీడియోస్ అనేది ఎక్కువ పెట్టట్లేదు. ఇప్పుడు కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి చిబాయిను డాజ్ కాయిన్ మేమ్ కాయిన్స్ ఏమైనా ఉన్నా మాత్రం నేను కంపల్సరీ గ్రూప్లోనే ఇస్తాను. మీకు ఓన్లీ ఏంటంటే బీటీసీ సంబంధించిన అనాలిసిస్ మాత్రం క్లియర్ కట్గా అయితే ఉంటుంది. అండ్ బీటీసీ ఒకటి మాత్రం మీకు క్లియర్గా అప్డేట్స్ అయితే ఫ్రీగా అయితే ఉంటుంది. బీటీసీని ఎక్కడ బై చేయాలి అవన్నీ కూడా నేను మొన్నటి వీడియోలో చెప్పాను. అన్నీ మీకు ఏంటంటే స్టార్ట్ చేయాలి ముందే అయితే ఇస్తున్నాను.
నేను బీటీసీ కూడా మీకు ఎక్కడ చెప్పాను, పర్టికులర్గా ఒక జోన్లో బై చేయండి అని చెప్పి నేను క్లియర్గా చెప్పాను. ఆ జోన్ నుంచి అయితే బౌన్స్ అయిందా కాదా అనేది మీరు కింద కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మార్కెట్ అనేది ఏ విధంగా ఉన్నది, ఎందుకు కరెక్ట్గా ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. నేను ఇందాక చెప్పాను కదా ఎందుకు బౌన్స్ అయిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎల్లో లైన్ చూద్దాం. ఎల్లో లైన్ ఏంటంటే ఒక ట్రెండ్ లైన్, ఇది ఒక సపోర్ట్ కింద అయితే యాక్ట్ చేస్తుంది. ఈ సపోర్ట్ అనేది మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే దగ్గర చూసుకుంటే జనవరి మనకి జూన్ 23 నుంచి స్టార్ట్ అయింది. జూన్ 23 నుంచి మనకి సపోర్ట్ ఇవ్వడం అయితే స్టార్ట్ అయింది. కరెక్ట్గా ఏంటంటే ఎల్లో లైన్ టచ్ అవడంతో మార్కెట్ అనేది స్ట్రాంగ్ బౌన్స్ అయితే అయింది. ఫస్ట్ టైం చూసుకుంటే ఎంత బౌన్స్ అయింది, నియర్లీ చూసుకుంటే 137% ఏంటంటే ఇంక్రీజ్ అయింది. ఓకే, ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే ప్రాఫిట్ వచ్చింది. వాళ్ళు సెకండ్ సారి చూసుకుంటే మళ్ళీ ఎల్లో లైన్కి అప్రోచ్ అయింది. కరెక్ట్గా ఇక్కడ టచ్ అవడంతో మళ్ళీ ఎంత ఇంక్రీజ్ అయింది, దగ్గర చూసుకుంటే 78% మళ్ళీ కూడా ఇంక్రీజ్ అయింది. థర్డ్ టైం ఏంటంటే మనం ఇక్కడ నుంచి చూసుకుంటే మల్టిపుల్ టైంలో టచ్ అయింది. అండ్ ఏదైతే లెవెల్ని ఇప్పుడు టచ్ అయిందో దాని తర్వాత ఒక్కసారి చూసుకోండి ఎంతవరకు ఇంక్రీజ్ అయింది. దగ్గర చూసుకుంటే ఇది వ్యాలిడ్ ట్రెండ్ లైన్, దగ్గర 440% ఏంటంటే ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఈ ట్రెండ్ లైన్ అనేది ఖచ్చితంగా ఏంటంటే వర్కౌట్ అయింది. కాబట్టి అందుకోసం అని చెప్పి నేను గ్రూప్లో స్క్రీన్ షాట్స్, ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ అయితే చూపించట్లేదు, 100% గ్రూప్లో సిగ్నల్ ఇచ్చానా లేదా అని మీరైతే చెప్పండి. అండ్ ఎగ్జాక్ట్గా మనం ఎల్లో లైన్ దగ్గర నుంచి అయితే సిగ్నల్ ఇచ్చాను, గ్రూప్లో స్క్రీన్ షాట్ కూడా పెట్టాను. లిమిట్ ఆర్డర్స్ అవన్నీ నేను ఏంటంటే మార్కెట్ క్రాష్ కాకముందే మీకు వితిన్ 3 days ముందే నేను ఇచ్చానా లేదా అవన్నీ పర్టికులర్గా మీరు మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే మిగిలిన వాళ్ళకు కూడా అయితే అర్థమవుద్ది. అండ్ ఎక్కడైతే లెవెల్ ఉందో కరెక్ట్గా లెవెల్ టచ్ అయింది అండ్ బౌన్స్ అయింది. ఎందుకు బౌన్స్ అయింది క్లియర్గా మీకు అర్థమైంది కదా, ఎల్లో లైన్ టచ్ అవడంతో మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకోసం అనేది నేను అక్కడ ఒక ఫ్యూచర్ పొజిషన్ అయితే తీసుకున్నాను, దాంతోపాటు ఒక స్పాట్ పొజిషన్ తీసుకున్నాను. 2 trades అయితే ఉన్నాయి, అలానే అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు ఎలాంటి ప్రాఫిట్ అనేది బుక్ చేయాలని అనుకోవట్లేదు, దాన్ని కొద్దిగా హోల్డ్ చేయాలని చెప్పి నేను స్ట్రాటజీలు అయితే ఉన్నాను. ఎందుకు అనేది నేను మళ్ళీ అయితే చెప్తాను. ప్రస్తుతానికైతే దీంట్లో ఏంటంటే ఎందుకు హోల్డ్ చేస్తున్నాను కూడా నేను చెప్తాను, దానికి ఒక రీజన్ కూడా ఉంది. బట్ హైలీ టార్గెట్స్ అనేది నేను ఇప్పుడైతే రివీల్ చేయను. అండ్ దాంతోపాటు చూసుకున్నట్లయితే నేను 2 levels ఇచ్చాను. ఒకటి ఏంటంటే మంత్లీ లెవెల్ ఇచ్చాను, దాంతోపాటు ట్రెండ్ అని ఇచ్చాను. కరెక్ట్గా ఏంటంటే వీటి మధ్యలోకి వెళ్ళింది బై చేయమని చెప్పాను. 100% స్ట్రాంగ్ బై అయితే మీరు ఎవరైనా మంత్లీ లెవెల్లో బై చేసినా ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఏంటంటే ఎల్లో లైన్ దగ్గర నుంచి మనకి ఏంటంటే మీరు బై చేసినా కూడా ప్రాఫిట్ వచ్చింది. కరెక్ట్ చూసుకుంటే అయితే ఎక్కడ దాకా టచ్ అవడంతో ఎంత ఇంక్రీజ్ అయింది, 38% ఏంటంటే ఇన్స్టెంట్గా ఏంటంటే బౌన్స్ అయింది. రెస్పాన్స్ అనేది క్లియర్గా అయితే వచ్చింది అండ్ ట్రెండ్ అయితే వ్యాలిడ్ అయితే అయింది. సక్సెస్ఫుల్ ట్రేడింగ్ స్టార్ట్ అయితే కరెక్ట్గా ఏంటంటే వర్కౌట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే లో టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. దాంతోపాటు చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే నేను ఇందాక చెప్పినట్టు మార్కెట్లో ఏంటంటే డౌన్ ట్రెండ్ ఎందుకు స్టార్ట్ అయింది దాని గురించి కూడా మనం అబ్జర్వ్ చేయాలి. చార్ట్స్లో ఏంటంటే ఇవన్నీ క్లియర్గా అయితే ఉంటాయి. చార్ట్స్ని అబ్జర్వ్ చేస్తే మీకు ప్రాఫిట్ వస్తుంది, చార్ట్స్ని అబ్జర్వ్ చేయకుంటే మీకు ఎప్పుడు కూడా డబ్బులు రావు. క్లియర్గా ఏంటంటే ఇవన్నీ ట్రాప్ ఎలా అంటే మీకు నేను అంటున్నాను కదా 3 years 4 years దాకా మీరు ట్రేడింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో నేను కొన్నిసార్లు ఫెయిల్ కావచ్చు, కానీ మార్కెట్ ఒకసారి ఆ డామినెన్స్ ఏదైతే ఉందో అది మనకి డామినేషన్ చేయకుంటే ఖచ్చితంగా మార్కెట్ నా కంట్రోల్ అయితే వస్తుంది. అప్పుడు మీకు అందరికీ తెలుసు, నేను చాలా వరకు ఏంటంటే మీకు 3 months 4 months బ్యాక్ ఏంటంటే నేను ఒక మినీ బుల్ రన్లో మీకు ఎంతవరకు ప్రాఫిట్ చేసినా అవన్నీ మీరు గుర్తయితే పెట్టుకోండి. 100% ఏంటంటే సక్సెస్ఫుల్ ట్రేడ్స్ అయితే ఉంటాయి, గ్యారంటీ అయితే ఇవ్వగలుగుతాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. ఎందుకు డౌన్ ట్రెండ్లో ఉందో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించుకున్నట్లయితే ఇక్కడ మనకి వైట్ లైన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ క్రాష్ అయింది గ్రీన్ లైన్ దాకా నేను ఆ లైన్ అయితే పెట్టాను. అక్కడ నుంచి చూసుకుంటే అయితే మార్కెట్ అనేది ఇక్కడ సైడ్ వేస్లో ట్రాప్ అయింది. ఇక్కడ చూసుకుంటే అయితే కరెక్ట్గా ఈ వైట్ లైన్ ఏంటంటే మనకి ట్రేడ్ అయింది. అది చూసుకుంటే అయితే మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్ ఏదైతే డ్రా చేశానో అది మనకి దానికి స్క్రీన్ షాట్ చూసుకోండి, దాదాపుగా ఈ విధంగా ఉంటుంది. దీని టార్గెట్ పరంగా చూసుకుంటే ఇది ఈ విధంగా డౌన్ అయింది. సేమ్ ఇక్కడ కూడా మనకి ఎగ్జాక్ట్గా ఆ విధంగా డౌన్ అయిపోయింది. డౌన్ఫాల్ అయితే కంప్లీట్ అయింది. డౌన్ఫాల్తో కంప్లీట్ అయినప్పుడు అక్కడ కూడా ఏంటంటే కొన్ని ట్రెండ్ లైన్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. అవి కూడా ఇప్పుడైతే నేను చార్ట్స్లో అయితే జూమ్ చేస్తాను. దానికోసం ఏంటంటే 4 hour టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాం. ఇప్పటిదాకా మనం హై అవర్ టైం ఫ్రేమ్లో అయితే ఉన్నాం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అయితే ఇదైతే పర్పుల్ లైన్స్ ఉన్నాయో మార్కెట్ అనేది దీన్ని రెస్పెక్ట్ ఇచ్చుకుంటే డౌన్ అవుతుంది. క్లియర్గా మనం చూసుకున్నట్లయితే ఇదైతే పర్పుల్ లైన్ ఉందో అక్కడ నుంచి క్లియర్గా మనకి ఏంటంటే 2 times డౌన్ అయింది అండ్ 3 times డౌన్ అయింది. కరెక్ట్గా డౌన్ అయింది కాబట్టి నేను దాన్ని హైలైట్ అయితే చేస్తాను. 3 times ఏంటంటే అక్కడ నుంచి ఏంటంటే డౌన్ఫాల్ అయితే అయింది. ఇప్పుడు కరెక్ట్గా పర్పుల్ లైన్ దగ్గరికి ఇంటెంట్ అయితే చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇంక్రీజ్ కావాలా లేకుంటే దీని లోపలికి వచ్చి వీళ్ళని ట్రాప్ చేయాలా. ఎందుకంటే ఎక్కువ మంది ఏంటంటే ఈ పర్పుల్ దగ్గర రీసెట్ అయినప్పుడు కొంతమంది బై చేస్తారు. బట్ నా పరంగా ఏంటంటే ఎలాంటి బై తీసుకోను, ఎందుకంటే అది 100% సక్సెస్ఫుల్ బయింగ్ ఆర్డర్ అయితే కాదు. నేను ఆల్రెడీ బయింగ్ చేసేస్తాను, కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ బై ఎక్కడ అనేది నేను గ్రూప్లో అయితే ఇస్తాను, పర్టికులర్ గ్రూప్లోనే మెన్షన్ చేస్తాను. ఇది ఇక్కడ మనకి 100% బయింగ్ లెవెల్ అయితే కాదు. ఇక్కడ నుంచి ఎందుకు బై చేస్తారు కొంతమంది ఏంటంటే ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్ దగ్గర కొద్దిగా హోల్డ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నా పరంగా కూడా కొద్దిగా ఇక్కడ మీకు ఏంటంటే ఒక రెస్పాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ రెస్పాన్స్ ఇవ్వకుంటే మాత్రం వీళ్ళని ట్రాప్ చేస్తుంది. బట్ ఇది 100% సక్సెస్ఫుల్ లెవెల్ అయితే కాదు, ఎందుకంటే ఆ ట్రెండ్ లైన్ కూడా స్టిల్ వ్యాలిడ్ ట్రెండ్ లైన్ అయితే కాదు. ఎప్పుడైతే దీన్ని వ్యాలిడ్ అవుద్దో నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే దీంట్లో లిక్విడ్ అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లిక్విడ్ గురించి అయితే మాట్లాడదాం. చాలా వరకు ఏంటంటే లిక్విడ్ ట్రాప్స్ అయితే మాత్రమే ఉంటాయి. లిక్విడ్ని అబ్జర్వ్ చేయగలిగితేనే వాళ్ళు ఒక పెద్ద ట్రేడర్ కింద అయితే ఫామ్ అవుతారు. లేదనుకుంటే మాత్రం మీరు ఎప్పుడు కూడా చిన్న ట్రేడర్ లాగానే అయితే ఉంటారు.
లిక్విడ్ని అయితే మనం గమనించాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లిక్విడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది. లిక్విడ్ చూసుకున్నట్టయితే ఈ లెవెల్ అయితే ఉంది. నేనైతే గమనించింది అయితే క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ప్రైస్ అనేది కరెక్ట్గా చూసుకున్నట్టయితే దాదాపుగా నేను ఇచ్చిన లైన్ దగ్గరికి ఆ బై సైడ్ లిక్విడ్ ఉందా ఫస్ట్ టైం తీసుకుంది, ఒక్కసారి మాత్రమే ఆ లిక్విడ్ తీసుకుంది. అంటే మార్కెట్ దాదాపుగా దానికన్నా ఎబో వెళ్ళలేదు, దానికన్నా కొద్దిగా బిలో నుంచి మళ్ళీ డౌన్ అయింది. దాదాపుకి వెళ్తుంది అండ్ మళ్ళీ దానికి టచ్ కాకముందు ఏంటంటే డౌన్ అవుతుంది. అప్పుడు నేను క్లియర్గా అబ్జర్వ్ చేశాను. మార్కెట్లో ఏంటంటే సేలర్స్ ఎక్కడ యాక్టివ్ ఉన్నారు మనకైతే క్లియర్గా తెలుస్తుంది. ఏ లెవెల్ 0.0. నేను ఫ్యూచర్లో ఉన్నాను, స్పాట్లో అయితే లేను. ఫ్యూచర్కి సంబంధించిన లెవెల్ స్పాట్లో అంటే కొద్దిగా జీరోస్ అనేది ఎక్కువ ఉంటాయి. మళ్ళీ అవి చెప్పలేదని చెప్పి మళ్ళీ నన్ను అయితే అనద్దు. మీరు దాన్ని కన్వర్ట్ చేసుకొని చార్ట్స్ అనేది గమనించుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే వైట్ లైన్ దగ్గర ఉంది. వైట్ లైన్ దగ్గర చూసుకుంటే 0.01 18312 ఆ లెవెల్ ఏదైతే ఉందో మనకి ఇంపార్టెంట్ లెవెల్ కింద అయితే యాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ లెవెల్ని అయితే మనకి దాదాపుగా ఏంటంటే సేలర్స్ అక్కడ నుంచి దానికన్నా ఇంక్రీజ్ కావడానికి అయితే ట్రై చేయడం ఇస్తలేరు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు షార్ట్ పొజిషన్ తీసుకున్నారు, వాళ్ళకి ప్రాఫిట్ అయితే వచ్చింది. ఎందుకు అక్కడ షార్ట్ పొజిషన్ తీసుకున్నారు మీకు అందరికీ తెలుసు. రీజన్ ఏంది, మార్కెట్ అనేది ఒక కీ లెవెల్స్ని అయితే డ్రాప్ అయింది. అందుకోసం అనేది ఫాస్ట్ కింద అంటే వాళ్ళు క్రాష్ చేశారు. ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అయితే క్లియర్గా తెలుసు ఎందుకు క్రాష్ అయింది, ఫాస్ట్గా ఎందుకైతే క్రాష్ అయింది. ఎందుకంటే ఆ లెవెల్స్లో వాల్యూమ్ కూడా లేదు. వాల్యూమ్ లేకపోతే మార్కెట్ అనేది ఈజీగా ఏంటంటే క్రాష్ అవుద్ది. నా బీటీసీలో కూడా చెప్పాను, వాల్యూమ్ లేకపోతే ఏమవుద్ది, మార్కెట్ అనేది క్రాష్ అవుద్ది. ఓకే, వీడియో లెంత్ అవుద్ది, వీడియోలో ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లెంత్ అవుద్ది. ఇవన్నీ మీకు అర్థం కాకపోతే చాలామందికి ఏమంటారంటే ఇవన్నీ వేస్ట్, చార్ట్స్లో అయితే ఏ విధంగా ఉండదు అని చెప్పి అనుకుంటారు. బట్ చార్ట్స్లోనే 99% ఉంటుందా లేదా అనేది మీరైతే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ దాంతోపాటు చూసుకున్నట్లయితే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మనకి వీళ్ళని ట్రాప్ చేయాలి. వీళ్ళని ట్రాప్ చేయకుండా మార్కెట్ ఏంటంటే నేను 100% సక్సెస్ఫుల్ కాలేదనుకుంటాను. మార్కెట్లో ఏంటంటే బాటమ్ అనేది రాలేదు, ఇంకా కూడా బాటమ్ అనేది ఉంటుంది. అప్పుడు మనకేంటంటే వీళ్ళని ట్రాప్ చేయగలిగితే ఇంకా కూడా మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లోనే అయితే ఉంది. ఎందుకు డౌన్ ట్రెండ్లో ఉన్నదనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనిద్దాం. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్కెట్ అనేది హైయర్ లోస్ అనేది ఫామ్ అవుతుంది చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇది మనకి హై. దాని తర్వాత మనకి మార్కెట్ అనేది కరెక్ట్గా ఈ లో దగ్గరకు వచ్చింది అండ్ మార్కెట్ ఒక లో క్రియేట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఒక హై అయితే క్రియేట్ అయింది. దాని తర్వాత క్లియర్ కట్గా మళ్ళీ ఒక లో క్రియేట్ చేసుకుంది. అండ్ తర్వాత ఏంటంటే మళ్ళీ కూడా మనకి ఏంటంటే ఇక్కడ నుంచి ఒక హై అయితే క్రియేట్ అయింది. దాని తర్వాత డైరెక్ట్ మీకు ఎక్కడ దాకా క్రాష్ అయింది, కరెక్ట్గా ఈ లో దాకా అయితే మనకి ఏంటంటే కరెక్ట్గా లెవెల్స్లో లెవెల్ టు లెవెల్ మీకు అడ్వాన్స్ లెవెల్లో చెప్తున్నాను. ఇవన్నీ మీకు తెలియాలంటే కొద్దిగా టెక్నికల్ అనాలిసిస్ అయితే ఉండాలి, అందుకే అర్థమవుద్ది. లేకపోతే మాత్రం మీకు ఏదో చెప్పినట్టు ఉంటుంది కానీ ఏమీ అర్థం కాదు. నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ ఒక హై అయితే ఫామ్ అయింది. మళ్ళీ చూసుకుంటే మళ్ళీ ఒక లో అయితే ఫామ్ అయింది. దాని తర్వాత మళ్ళీ అయితే పుష్ చేస్తారు ఒక హై క్రియేట్ చేయడానికి. అండ్ దాని తర్వాత డైరెక్ట్ ఏంటంటే మనకి ఒక లోవర్ లో అయితే క్రియేట్ అయింది. దాదాపుగా ఎక్కడ దాకా క్రియేట్ అయింది, ఇక్కడ దాకా. అండ్ ఇక్కడ మనం మొమెంటం చూసుకుంటే మనకి కీ లెవెల్స్ ఏవి, ప్రైజెస్ అనేది చూసుకుంటే మనకి ఏ లెవెల్ని బ్రేక్ చేస్తే ప్రైస్ అనేది హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, మనకి మార్కెట్ అనేది మూమెంటం అనేది షిఫ్ట్ అవ్వచ్చు. అవన్నీ మీకు ఏంటంటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇది మనకి లో, ఈ లో దగ్గర నుంచి మార్కెట్ ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ లెవెల్ ఇది. మనకి ఏదైతే నేను డ్రా చేస్తున్నానో చూసుకోండి, కరెక్ట్గా చెప్పాలంటే ఈ లెవెల్ మనకి ఇంపార్టెంట్ లెవెల్. మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేయగలిగితే ఖచ్చితంగా షిబాయిను ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఎక్కడ దాకా ఇంక్రీజ్ అవుద్ది, అక్కడ దాకా కూడా మళ్ళీ నేను చెప్తాను. ప్రస్తుతానికైతే ఈ లెవెల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఎందుకు ఆ ఇంపార్టెంట్ లెవెల్ అనేది మనకి చార్ట్ పరంగా కూడా చూద్దాం. నేను మామూలుగా ఏంటంటే మీకు ఈ విధంగా డ్రా చేసి చూపించాను, జస్ట్ హయ్యర్ హై స్లో తోటి జస్ట్ ఒక చిన్న సింపుల్ స్ట్రాటజీ ప్రకారంతో చెప్పాను. మళ్ళీ ఇంకా కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్దాం. అడ్వాన్స్ లెవెల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు దీంట్లో క్లియర్ కార్డ్ చూసుకున్నట్లయితే మార్కెట్ ఎక్కడి నుంచి బౌన్స్ అయింది. క్లియర్గా మనం చూసుకున్నట్లయితే ఏదైతే గ్రీన్ లైన్ ఉందో అక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది అండ్ సెకండ్ టైం ఇంక్రీజ్ అయింది, 2 times ఏంది ఇంక్రీజ్ అయింది. ఏదైతే లెవెల్ ఉందో మనకి అక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ టైం చూసుకున్నట్లయితే దీనికన్నా కొద్దిగా డౌన్ అయింది అండ్ ప్రైజెస్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేసింది అండ్ మల్టిపుల్ టైంలో 2 times ఇక్కడ నుంచి డౌన్ అయింది. థర్డ్ టైం మనకి ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయింది. 4th time మళ్ళీ పుష్ చేశారు, మళ్ళీ డౌన్ అయింది. 5th time మళ్ళీ పుష్ చేశారు, మళ్ళీ డౌన్ అయింది. అంటే మీకు ఏమైంది, సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ కింద అయితే ఫామ్ అయింది. దీని అయితే బ్రేక్ చేయడం అయితే బ్రేక్ అయితే కావట్లేదు, ఎందుకంటే సేలర్స్ అనేది ఎక్కువ డామినెన్స్ అయితే చేస్తున్నారు. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. నేనైతే ట్రాప్ ఏ విధంగా ఉంది అండ్ బయర్స్ ఎక్కడ యాక్టివ్ ఉన్నారు, సేలర్స్ ఎక్కడ యాక్టివ్ ఉన్నారు, ఎందుకు మూమెంటం అనేది షిఫ్ట్ అవ్వట్లేదు. ఓకేనా, మీకు క్లియర్గా చెప్తున్నాను. మళ్ళీ ఒకటి చెప్తున్నాను, మీకు చాలామంది అడుగుతారు నాకు లాంగ్ టర్మ్లో మీకు ప్రైస్ టార్గెట్ కావాలి. నేను లాంగ్ టర్మ్లో ప్రైస్ టార్గెట్ అవన్నీ ఎప్పుడూ అయితే ఇచ్చాను, 1 year బ్యాకే నేను సిగ్నల్ అయితే ఇచ్చాను. లాంగ్ టర్మ్లో షిబాయిన్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, ఎందుకు డౌన్ అయింది, డౌన్ అవ్వడానికి కూడా రీజన్ అనేది నేను ఒక 1 month బ్యాక్ అయితే ఇచ్చాను. పర్టికులర్గా నేను ప్రతి దానికి ఏంటంటే రీజన్స్ అనేది ముందే ఇస్తున్నాను. ఎందుకు అనేది నాకైతే నాకు 100% తెలుసు. నేను ట్రాప్స్ అనేది ఎందుకు ఉన్నాయి అప్పుడు కూడా చెప్పాను. షిబాయిన్ ఒక ప్రాఫిట్ వచ్చిన టైంలో నేను ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేశాను. ఎందుకు డౌన్ అయింది, ప్రాఫిట్ బుక్ చేయకుండా ఉంటే ఏమయ్యేది, ఇప్పుడు అనేది మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. వన్స్ ఒక లెవెల్ అనేది అప్రోచ్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం ప్రాఫిట్ అనేది బుక్ చేయాలి. ఎక్కువ ఆశపడితే ఏమవుద్ది, మనకైతే డబ్బులు రావు. ఇవన్నీ మీకు క్లియర్గా అయితే గుర్తుపెట్టుకోండి. లేదనుకుంటే మనం స్టాప్ లాస్ అనేది ఎబోలో ఉంచాలి, మనం అయితే వదిలేయాలి. ఎక్కువ శాతం ఏం చేస్తారంటే మీరు చేసే మిస్టేక్ ఏంటంటే పెద్ద మిస్టేక్,
ప్రాఫిట్ అనేది బుక్ చేయకుండా వెళ్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఎక్కువ లాస్ అవుతూ ఉంటారు. అండ్ ప్రైజెస్ అనేది కరెక్ట్గా మీ లెవెల్ దాకా వచ్చేంత వరకు కూడా కొంతమంది వెయిట్ చేస్తారు. దానివల్ల ఏమైందంటే మీకు ఎలాంటి ప్రాఫిట్ అనేది జనరేట్ కావు. ప్రైజెస్ అనేది ఎందుకు డ్రాప్ అవుతున్న రీజన్ అనేది మీకు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మీకు ఏంటంటే ప్రాఫిట్ అనేది జనరేట్ అయితే అవుతుంది. ఓకేనా గైస్, నేనైతే క్లియర్గా చెప్తున్నాను. అండ్ నేను ఈ మధ్యలో ఏంటంటే ఎక్కువ మంది ఏంటంటే అకౌంట్ అయితే ఎందుకు మెయింటైన్ చేయలేదు అవి కూడా నేను క్లియర్ చెప్పాను. కొంతమంది ఏంటంటే కొద్దిగా స్కామ్స్ అయితే చేశారు, అందుకోసం అనేది నేను అకౌంట్ అయితే మెయింటైన్ అయితే చేయలేదు. ఎందుకంటే ఒకసారి చూసుకున్నట్లయితే నేను చెప్పాను వాళ్ళందరికీ షిబా ఇనులో ఈ టైంలో కొనాలి, ఈ పర్టికులర్ లెవెల్లో ఏంటంటే బై చేస్తే మీకు ఫ్యూచర్లో ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళ దగ్గర చూసుకున్నట్టయితే నియర్లీ ఒక 50 lakhs నుంచి ఒక 1 crore దాకా ఏంటంటే ఇన్వెస్ట్ చేసాం. రీసెంట్ టైంలో ఏంటంటే నేను దగ్గర ఒక 2 to 3 crores వచ్చేటట్టు ఏంటంటే ఒక 2-3 అయితే స్టార్ట్ అయితే ఇచ్చాను. వాళ్ళ దగ్గర కొద్దిగా అమౌంట్ అయితే ఎక్కువ ఉంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అకౌంట్ మాత్రం అయితే మెయింటైన్ చేస్తున్నాను ప్రజెంట్. ఏంటంటే ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్లో కొద్దిగా లీగల్గా నన్ను ట్రస్ట్ చేసే వాళ్ళతో మాత్రమైతే నేను ట్రేడ్స్ అయితే వాళ్ళకి తీస్తున్నాను. లేదనుకున్న వాళ్ళకి ఏంటంటే గ్రూప్లో అయితే ట్రేడ్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే పెద్ద అమౌంట్ ఉన్నప్పుడు నా పరంగా ఏంటంటే అకౌంట్ని కరెక్ట్గా అయితే మెయింటైన్ చేస్తాను. అలాంటప్పుడు భారీ అమౌంట్ ఉన్నప్పుడు మాత్రమే నేను ఇలాంటి ట్రేడ్స్ అయితే చేస్తున్నాను. ఏదైనా నార్మల్ ట్రేడ్స్ ఉన్నాయో మధ్యలో ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే కొన్ని టైంలో ఏంటంటే లాస్ అయ్యాం. ఎప్పుడు అనేది అంటే డామినెన్స్ అనేది డౌన్ అయినప్పుడు. బట్ ఏదైతే ఉందో ఆ లాస్ని అయితే నేను కవర్ చేస్తాను. మీకు అయితే 100% ఏంటంటే ఏదైతే లాస్ ఉందో అది మీకు లాస్ అనేది జస్ట్ 1 or 2% అయితే ఉంటుంది. నేను ఖచ్చితంగా ఏంటంటే ఆ లాస్ని ఈజీగా ఏంటంటే రికవర్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ అనేది మనకి ఆ టైంలో ఎందుకు ఇంపాక్ట్ అయింది ఆ విధంగా నేను చెప్తాను చూడండి క్లియర్గా. ఎవరు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఉంటారు. ఎందుకంటే ఆ టైంలో మనకి వార్ అయితే జరిగింది. వార్ జరిగినప్పుడు మనకి ఏంటంటే మార్కెట్ అనేది ట్రెండ్ లైన్స్ సంబంధం ఉండదు. జస్ట్ ఏంటంటే న్యూస్ పరంగా వెళ్తూ ఉంటుంది. అందుకోసం అనేది అక్కడ నేను చెప్పాను ఆయిల్ ప్రైస్లు, పెట్రోల్ ప్రైస్లు అవన్నీ ఇంక్రీజ్ కావడం వల్ల మనకి బీడీసీలో ఎక్కువ ఇంపాక్ట్ అయితే జరిగింది. అందుకోసం అనేది చార్ట్స్ అనేది ఎక్కువ అయితే డౌన్ కావడం అయితే జరిగింది. ఏదైతే గుర్తుపెట్టుకోండి ప్రతి దానికి ఒక డౌన్ ట్రెండ్కి ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది. సొల్యూషన్ లేనిది అయితే ప్యాటర్న్స్ అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నాకు ఇది ఆపర్చునిటీ కింద అయితే తీసుకుంటున్నాను. ఏవేవి కాయిన్స్ బై చేయాలో అవన్నీ నేను బై చేస్తున్నాను. ఎందుకంటే నాకు లాంగ్ టర్మ్కి నేను ఒక ఐడియా అయితే ఉంది. పర్టికులర్ కొన్ని కాయిన్స్లో ఏమేమి చేయాలనేది కూడా నాకు నేను అన్ని గ్రూప్లో పర్టికులర్గా మీకు చెప్తున్నాను లేదా మీకు పదే వార్నింగ్ ఇస్తున్నాను. ఏవే కాయిన్స్ అనేది ఎక్కువ బై చేయాలని చెప్తున్నాను. పదే కాయిన్ నేను ఎందుకు ఎక్కువసార్లు ఇస్తే ట్రై చేస్తున్నాను అవన్నీ మీరైతే గమనించండి. మధ్యలో ఒకసారి మీకు ఆల్ట్ కాయిన్ సిగ్నల్ ఇచ్చాను ఒక 3 months బ్యాక్, మళ్ళీ ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? డామినెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది, ఆల్ట్ కాయిన్ డౌన్ అవుతూనే ఉంది. అవి మనం బై చేయాల్సిన టైం ఇప్పుడు కూడా కాదు. నాకు ఒక స్టిల్ టైం అనేది వస్తుంది, అప్పుడు నేను రివీల్ చేస్తాను. అప్పటిదాకా ఏంటంటే నేను ఆ సీక్రెట్స్ని ఏంటంటే ఇంకా అయితే రివీల్ చేయను. 100% ఏంటంటే సక్సెస్ఫుల్గా మనకి ఏంటంటే యూట్యూబ్లో ఏంటంటే కొద్దిగా లేట్ చెప్తాను, గ్రూప్లో ఏంటంటే ఫస్ట్గా చెప్తాను. అప్పుడు దాకా మీరు ఏంటంటే బై చేయొద్దు. ఆల్ట్ కాయిన్స్ కూడా మీరు ఏంటంటే బై చేయకండి. కొన్ని కాయిన్స్ మాత్రమే నేను బై సిగ్నల్ ఇస్తున్నాను. అవిటిని మీరు ఖచ్చితంగా బై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి ఫ్యూచర్లో ఎక్కువ వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ డౌన్ అయినప్పటికీ కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే అవి ఫండమెంటల్గా స్ట్రాంగ్ కాయిన్స్. వాటిని మీరు బై చేయాలి, వాటిని అవాయిడ్ చేయకూడదు. వాటిలో ఏంటంటే కొన్ని కాయిన్స్ మీకు ఆల్రెడీ గ్రూప్లో ఇచ్చాను, పర్టికులర్గా నేను ఏంటంటే మెన్షన్ చేయను. ఓకే గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ట్రెండ్ లైన్ అయితే నేను చెప్పాను కదా, ఈ ట్రెండ్ లైన్ దగ్గర కొంతమంది బయింగ్ అయితే చేస్తారు. అందుకోసం అనేది ప్రైజెస్లో ఏంటంటే కొద్దిగా మూమెంట్ అనేది షిఫ్ట్ కాదు. అండ్ ఏదైతే లెవెల్ ఉందో ఈ గ్రీన్ లైన్ మనకి లిక్విడ్, ఆ గ్రీన్ లైన్లో మనం చూసుకుంటే లిక్విడ్ లెవెల్ ఉంది, దాంతోపాటు ఏంటంటే గ్రీన్ జోన్ ఉంది, చాలా లెవెల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ లెవెల్స్ని ఏంటంటే మనకి బ్రేక్ చేయడానికి అయితే ట్రై చేయాలి. ఇవన్నీ బ్రేక్ చేస్తేనే మార్కెట్లో ఏంటంటే అప్పుడు మాత్రమే మనకి ఏంటంటే హై సైడ్ వెళ్ళే ఛాన్స్ అయింది. లేకపోతే అప్పటిదాకా కూడా డౌన్ ట్రెండ్ ఎంత ఉంటుంది. ఆ డౌన్ ట్రెండ్ ఉన్నంత వరకు నేనేం చేస్తాను అనేది కూడా నేను క్లియర్గా గ్రూప్లో అయితే మెన్షన్ చేస్తాను. పర్టికులర్గా ఏంటంటే నేనైతే మార్కెట్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నాను. మార్కెట్ని ఏంటంటే నేను సింగిల్ ఎంట్రీ తీయడానికి ట్రై చేస్తున్నాను. అందుకోసం అనేది సింగిల్ ఎంట్రీలే కొట్టాను. చాలా రోజుల తర్వాత ఏంటంటే మంచి ప్రాఫిట్ అయితే గెయిన్ చేశాను. నిన్న మార్కెట్లో ఏంటంటే మంచిగా నాకు రిజల్ట్ అయితే వచ్చింది. చాలా కాయిన్స్ ఏంటంటే బాటంలో దొరికాయి. అన్నిటిని నేను ఏంటంటే యూటిలైజ్ చేసుకొని మంచి ప్రాఫిట్ అయితే పొందాను. ఎందుకంటే నేను చెప్పాను ప్రైజెస్ అనేది డైరెక్ట్ క్రాష్ అయితే అయ్యాయి. దాన్ని నేనైతే గమనించుకున్నాను. అదొక మంచి ప్రాఫిట్ కింద అయితే వచ్చేసాయి. గ్రూప్లో కూడా మెన్షన్ చేశాను. పర్టికులర్గా జోన్స్ మనకి ఇంపార్టెంట్. చాలా బై సిగ్నల్ ఇచ్చాను, బట్ కొన్ని పెండింగ్లో అయితే ఉన్నాయి. పెండింగ్లో ఉన్నాయి ఏంటంటే మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుంటే మాత్రం మీకు ఏంటంటే మళ్ళీ నేను పదే అడుగుతున్నాను. నేను బీటీసీ కూడా బై సిగ్నల్ ఇచ్చాను, వాటిని మీరు ఏంటంటే యూజ్ చేసుకోలేదు. నేను పర్టికులర్గా అన్ని సిగ్నల్స్ ఇస్తున్నాను, మీరు వచ్చిన తర్వాత భయపడుతున్నారు. భయపడితే ఏంటంటే మీకు డబ్బులు రావు. బై చేసుకోవాలి పెద్ద కాయిన్స్ ఉన్నప్పుడు, లేకపోతే మాత్రం మీరు మిస్టేక్ అయితే అవుద్ది. బీటీసీ కూడా చెప్పాను, నేను స్ట్రాటజీ అయితే సేమ్గా అవుతుంది. స్ట్రాటజీ మార్చాను. నేను ఎప్పుడప్పుడు ఇన్స్టెంట్గా స్ట్రాటజీలు మారుస్తూనే ఉంటాను. మీకు అందరికీ కూడా తెలుసు, ఒకటే స్ట్రాటజీ అయితే ఉండదు. స్ట్రాటజీలు ఎప్పుడు ఏంటంటే చార్ట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనం కూడా ఏంటంటే అనాలిసిస్ చేంజ్ అవుతూ ఉండాలి. నేను ఈ వైట్ లైన్ అయితే నేను ట్రస్ట్ చేశాను, అందుకోసం అని చెప్పాను. ఇక్కడ 30% అమౌంట్ బై చేశానని చెప్పాను. ఒకవేళ దీని దగ్గర నుంచి డౌన్ అయినప్పుడు కూడా నేను ఎలాంటి ప్రాబ్లం అయితే నాకు లేదు. నేను ఫ్యూచర్లో ఎంటర్ కాలేదు, ఓన్లీ ఏంటంటే స్పాట్నే ఎంటర్ అయ్యాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో ఏంటంటే ఒక స్మాల్ పొజిషన్ అనేది ఉంది, అది జస్ట్ నార్మల్ పొజిషన్. బట్ ఏదైతే స్పాట్ ఉందో అది నాకు పెద్ద ట్రేడ్ కింద అయితే ఉంటుంది.
నాకు ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంట్రీలు అయితే తీసుకుంటాను. నేను ఇంకా డౌన్ అవుద్ది, ఇంకా వెళ్ళిపోద్ది అని చెప్పి అపోహలు అయితే అస్సలైతే ఉండను. ఇవి నాకు ఛాన్స్ అన్నది, ఇవి నాకు బుల్ మార్కెట్లో మంచి ప్రైస్లో అయితే వెళ్ళాలంటే నేను యూజ్ చేసుకోవాలి. ఇది నాకు ఒక ఆపర్చునిటీ కింద తీసుకుంటాను. బీటీసీ లాంటి కాయిన్స్, పెద్ద పెద్ద కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు ఆపర్చునిటీ. గ్రూప్లో ఉన్న వాళ్ళకు కూడా ఆపర్చునిటీ కింద అయితే యాక్ట్ చేస్తుంది. అందుకే చెప్పాను, గ్రూప్లో లేకపోతే నేను అన్నాను, కొంతమంది ఈ 2-3 డేస్లో లేరు, వాళ్ళకి ఏంటంటే మిస్ అయ్యారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రూప్లో ఏంటంటే కంపల్సరీ అప్డేట్స్ ఖచ్చితంగా యాక్యురేట్గా ఉంటే నేను ముందే ఇచ్చడానికి ట్రై చేస్తాను. మీకు క్రాష్ అవుతుందని చెప్పి నేను లిమిట్ ఆర్డర్ ఎందుకు ముందే ఇచ్చాను, మీకు ఆల్రెడీ తెలుసు. లిమిట్ ఆర్డర్ ముందే ఇచ్చానంటే దాని అర్థమైంది డౌన్ అవుతుందని చెప్పి నాకు తెలుసు కాబట్టి అయితే ఇచ్చాను కదా. అందుకోసం అనేది మీరు ఇచ్చానా లేదా అనేది మెన్షన్ చేయాలి. ప్రతిదీ మెన్షన్ చేయట్లేదు, నేను ఇస్తున్నానా లేదా, అనాలిసిస్ చేస్తున్నానా లేదా, అవన్నీ కూడా మీరు మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే ఏంటంటే మిగిలిన వాళ్ళకు కూడా తెలుస్తుంది, అప్పుడు ఒక ఐడియా అయితే ఉంటుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మనకి స్ట్రాంగ్ లెవెల్ అయితే కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఇది జస్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్, 100% సపోర్ట్ లెవెల్ అయితే ఇదైతే ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఏంటంటే ట్రాప్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఇది హోల్డ్ అవుద్దా లేదా అనేది ఎవరికి కూడా తెలియదు. ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినప్పటికీ వాళ్ళు ట్రేడ్ చేయలేరు. నేను నా పరంగా అందుకోసం మాత్రమే స్పాట్లో అయితే బై చేశాను. నాకు కూడా క్లియర్ కట్గా ఐడియా లేదు. కొన్ని టైమ్స్లో ఏంటంటే మనకి ఐడియా అయితే ఉండదు, అది నో ట్రేడ్ జోన్లో అయితే ఉంది. అందుకోసం అనేది నేను సింగిల్ ఎంట్రీ చేశాను. ఇచ్చినప్పుడు దాన్ని యూజ్ చేయకుండా మళ్ళీ అడిగితే మాత్రం నేనేం చేయలేను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే వీక్లీలు చూద్దాం. ఎందుకు నేనేం చేయలేను అంటున్నా అంటే, వీక్లీ క్యాండిల్ ఇంకా క్లోజ్ కాలేదు. వీక్లీ క్యాండిల్ క్లోజ్ కాకపోతే మనకి ఐడియా అయితే ఉండదు. ఆ వీక్లీ క్యాండిల్ క్లోజ్ అయితే అక్కడ సపోర్ట్ కింద అయితే చూడొచ్చు మనం. అప్పుడు మనకి ఏంటంటే మొమెంటం ఏమైనా షిఫ్ట్ అవుతుందా లేదా అని నాకు కొద్దిగా అనాలిసిస్ అయితే ఉంటుంది. వీక్లీ చూసుకున్నట్లయితే ఇంకా 16 అవర్స్ ఉంది, అంటే స్టిల్ ఏంటంటే మనకేంటంటే 100% సక్సెస్ఫుల్ సపోర్ట్ కాదు అది అయితే నేను చెప్తున్నాను. ఓకే, ఒకవేళ డైరెక్ట్ క్రాష్ అవుతే మీకు ఎక్కడ బై చేయాలో కూడా చెప్పాను. లేదు, ఇక్కడ బై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఫ్యూచర్లో ఉంటే మీరు ప్రాఫిట్ అనేది మీ ఇష్టం, బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవచ్చు, లేదంటే మీరు హోల్డ్ చేయాలంటే హోల్డ్ చేసుకోవచ్చు. నేను స్పాట్ ఉన్నాను కాబట్టి దాన్ని వదిలేసాను. మీరు ఫ్యూచర్ కాబట్టి మీరు దాన్ని డిసైడ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ చూసుకుంటే ట్రాప్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చూసుకుంటే ఇక్కడ కూడా ట్రాప్స్ అనేది జరగడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే 4 అవర్ టైం ఫ్రేమ్ ఉందో, నేను 4 అవర్ కాదు మీకు 1 అవర్ టైం ఫ్రేమ్ చూపిస్తాను. 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ట్రెండ్ అనేది ఫామ్ అయింది. ఇది మనకి డౌన్ ట్రెండ్లో బీటీసీ అనేది ఫామ్ అయింది. కరెక్ట్గా ఇక్కడ నుంచి ఏంటంటే మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే బీటీసీ ఇంక్రీజ్ అయింది, డౌన్ ట్రెండ్ డౌన్ అయింది. ఎప్పుడైతే మనకి జోన్ ఉందో, ఇది మనకి మంత్లీ లెవెల్, ఈ మంత్లీ లెవెల్ కన్నా ఎబో ఉండగలిగితే మేబీ ఇది హయ్యర్ టార్గెట్కి అయితే పూజ చేయొచ్చు. మనకి మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి నేను దీన్ని అబ్జర్వ్ చేస్తాను. ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది, ఈ లెవెల్ నుంచి డౌన్ అవుతుంది, అండ్ ప్రైజెస్ అనేది మూమెంట్ ఏమైనా షిఫ్ట్ అయింది. ఈ లెవెల్లో నేను కొద్దిగా ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను. ఈ లెవెల్లో ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, 100% దీన్ని హోల్డ్ చేయగలిగితే నా ట్రేడ్ అనేది సక్సెస్ఫుల్ అవుద్ది. నేను మళ్ళీ ఎంట్రీ తీసుకొని, ఆల్రెడీ ఒక ట్రేడ్ ఎంటర్ అయ్యాను కదా, నేను ఎలాంటి ట్రేడ్స్ అయితే తీసుకోను, ఫ్యూచర్లో ఎంట్రీ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేను ఫ్యూచర్ ట్రేడ్ అయితే ఇక్కడ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మార్కెట్లో చిన్న ట్రాప్ అనేది ఉంది. అందుకోసం అనేది నేను రిస్క్ తీసుకోవట్లేదు. రిస్క్ తీసుకునే జోన్ అది కాదు, ఫ్యూచర్ ట్రేడ్ తీసుకునే జోన్ అనేది వేరే ఉంది, స్పాట్లో ఎంటర్ అయ్యే జోన్ వేరే ఉంది. పర్టికులర్గా మీకు ఎక్కడ అనాలిసిస్, ట్రేడింగ్ నాలెడ్జ్ కరెక్ట్గా ఉంటే మీకు లాస్ గారు. ఇది ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాల్సిన జోన్ కాదు. ఓకేనా గైస్, ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కొంతమంది నేను ఇది ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పి ఇక్కడ నుంచి లాంగ్ చేయడానికి అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడ దీంట్లో కొద్దిగా రిస్క్ ఉంటుంది. స్టాప్ లాస్ అనేది కొద్దిగా టైట్ పెట్టుకొని ఏమైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. బట్ 100% సక్సెస్ అవుతా అంటే అది ఎవరికి కూడా ఐడియా లేదు. మనకి ఏంటంటే వీక్లీ క్యాండిల్ చూసుకొని, నాకైతే ఈ వీక్లీ క్యాండిల్ క్లోజ్ కావడానికి 16 అవర్స్ పడుద్ది. అండ్ మండే నాటికి మనకి ఏంటంటే ఒక చిన్న క్లూ అయితే నాకైతే వస్తుంది. ఏదైనా కానీ ఏంటంటే చార్ట్స్ చేంజ్ కావాలి. చార్ట్స్లో ఏంటంటే ఇప్పుడైతే నాకు ఎలాంటి మూమెంటం అనేది కనబడ్డది, జస్ట్ ఏంటంటే మార్కెట్ రిలీఫ్ కింద అయితే వచ్చింది. ఓకేనా గైస్, అదైతే గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి ఇది అప్డేటు. అండ్ దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. అండ్ షిబా కాయిన్కి సంబంధించిన ఫ్యూచర్లో ఎక్కడ దాకా వెళ్ళుద్ది అండ్ వాటి ప్రైజెస్ ఏ విధంగా ఉంటుంది అవన్నీ నేను ఏంటంటే మీకు పర్టికులర్ గ్రూప్లో అయితే ఇస్తున్నాను. అండ్ ఎవరికైతే పర్టికులర్గా ఎక్కువ డబ్బులు షిబాయిలో పెట్టుకున్నారు వాళ్ళకి ఏంటంటే ఒక సపోజ్ చెప్పాలంటే ఒక 30 lakhs 50 lakhs ఈవెన్ 1 crore ఆ విధంగా పెట్టారు. పర్టికులర్ బుల్ మార్కెట్ టార్గెట్స్ ఏ విధంగా ఉంటాయి ఆ లెవెల్కి వచ్చినప్పుడు నేను మీకు కరెక్ట్గా అకౌంట్ మెయింటైన్ చేయాలి. ఆ మీకు హై ప్రైస్లో మీకు ఏంటంటే మీకు కరెక్ట్గా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జరగాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అయితే అవ్వండి. ఖచ్చితంగా మీకు నేనైతే హెల్ప్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది అప్డేట్. గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావడదు ఇప్పుడు ఒకసారి అయితే చెప్తాను. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద మీకు ఏదైతే వీడియో ఉందో ప్రతి వీడియోలో ఇస్తున్నాను. ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి ఏదైతే టెలిగ్రామ్ లింక్ ఉందో దానికైతే మీరైతే మెసేజ్ చేయండి. నేను గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. ఎవరికైతే చెప్పాను కదా ఎక్కువ డబ్బులు ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఏంటంటే కొంతమందికి అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే ఒక 3 crores అబవ్ ఉన్న వాళ్ళకి కూడా నేను అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాను. అంటే పర్ పర్సన్కి ఏంటంటే ఒక 1 crore చొప్పున అయితే ఉన్నాయి. అంటే రీసెంట్ టైంలో ఏంటంటే మధ్యలో యాడ్ చేస్తాం ఒక 30 lakhs 40 lakhs ఆ విధంగా అయితే యాడ్ చేసాం. వాళ్ళ అకౌంట్లు కూడా నేనైతే మెయింటైన్ చేస్తున్నాను. పెద్ద అకౌంట్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి ఏంటంటే కొద్దిగా భారీ ప్రాఫిట్ అయితే చేస్తున్నాను.
100% అంత ప్రాఫిట్ మీకు కావాలనుకుంటే సింగిల్ స్ట్రాటజీ అయితే ఉంటుంది. అలాంటి అకౌంట్ నేను ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను. వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే కొన్ని సేఫ్ సిగ్నల్స్ అయితే ఇస్తున్నాను, స్పాట్లో ఇస్తాను, ఫ్యూచర్లో అయితే ఉండదు. ఎందుకంటే అమౌంట్ పెరిగేసరికి రిస్క్ అయితే పెరుగుతూ ఉంటుంది. రిస్క్ మెయింటైన్ చేయాల్సింది నేను కాబట్టి దానికి సంబంధించినట్టు చార్ట్స్ అవన్నీ నేను అయితే ఇస్తున్నాను. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా నన్నైతే కాంటాక్ట్ కావచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఉండాలి. ఫ్యూచర్ టార్గెట్ మీకు తెలియాలనుకుంటే అండ్ దాంతోపాటు ఫ్యూచర్లో ఆ లెవెల్కి ఎక్కడ దాకా ఉండదు. ఫ్యూచర్ టార్గెట్ అనేది నాకు ఇప్పుడు పర్టికులర్ ఐడియా అయితే ఉండదు. ఆ టార్గెట్కి వచ్చినప్పుడు నేను మీకు ఒక రెస్పాన్స్ అయితే ఇస్తాను. ఏ లెవెల్ మీకు ఇంపార్టెంట్, ఏ లెవెల్ దాకా అయితే మీకు వెళ్తుంది, 1 ఇయర్లో ఎక్కడ దాకా వెళ్తుంది, అవన్నీ నాకు అప్రాక్సిమేట్లీగా అయితే ఐడియా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి బుల్ రన్లో ఒక టార్గెట్స్ అనేది ఉంటాయి. నాకు కూడా తెలుసు, ఒక ప్రతి దానికి షిబా ఇను టార్గెట్స్ అనేది కూడా నాకు తెలుసు, అండ్ డాజ్కాన్ టార్గెట్ కూడా తెలుసు, అండ్ పెపే టార్గెట్ కూడా తెలుసు. అవి ఇంకా కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఎక్కడ దాకా వెళ్తాయి అనేది క్వశ్చన్ మార్క్ అనేది. ఆ క్వశ్చన్ మార్క్ అనేది నేను తర్వాత ఏంటంటే నేను ఏంటంటే బుల్ మార్కెట్ స్టార్ట్ అయ్యే లోపల మీకు పర్టికులర్ టార్గెట్ తీస్తాను. ఆల్రెడీ మీకు ఏంటంటే కొన్ని టార్గెట్స్ రివీల్ చేసేసాను. అదైతే మీకు ఎవరైతే 6 months బ్యాక్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఐడియా అయితే ఉంటుంది. గ్రూప్లో ఎనీ టైం కంటిన్యూ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా టార్గెట్స్ అనేది తెలుసు. లేనని వాళ్ళకి ఏంటంటే కొద్దిగా మళ్ళీ అయితే పూజ చేయడానికి అయితే జరుగుద్ది. గ్రూప్లో ఏంటంటే ఖచ్చితంగా అప్డేట్స్ అయితే ఉంటాయి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి.